ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురు. ఆదికాండము 3:5. ఈ వాక్యం తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ భూమి మీద జరిగిన మొదటి పాపం ఇది. మనం అనుకుంటాం దేవునికి అవిధేయత చూపడమే మొదటి పాపం అని, కానీ కాదు. మొదటి పాపం అవిశ్వాసం చూపడం, దేవుణ్ణి ఆయన మాటను నమ్మకపోవడం. ఇక్కడ అవ్వ సాతానుతో కంటే దేవునితోనే ఎక్కువగా గడిపేది. అయినా సరే దేవుని మాట కంటే సాతాను మాటనే ఎక్కువగా నమ్మి పాపం చేసింది. మనం ఎంత దేవునిలో ఉన్నా నిన్ను నన్ను త్రోవ తప్పించడానికి సాతానుగాడు ఎప్పుడూ కాచుకుని ఉంటాడు. వాడు మనల్ని దేవునిపై ఆయన మాటపై ఆధారపడకుండా వేరే వాటిని నమ్మేలా, వేరే వాటిపై ఆధారపడేలా, వేరే ఆచారాలను నమ్మేలా, ఇలా మన విశ్వాసం దేవునిలో సన్నగిల్లేలా, లోకంపై బలపరచబడేలా వలలు వేస్తూ ఉంటాడు. ఆనాడు హవ్వకు సాతాను గురించి పెద్దగా తెలియదేమో, కానీ నీకు వాడి గురించి, వాడి ఎత్తుల గురించి బాగా తెలుసుగా. జాగ్రత్త, అవిశ్వాసం అనే ఉచ్చులోకి కూరుకుపోవద్దు, పాపానికి దాసులు కావద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.